ఉపరాష్ట్రపతి అభ్యర్థిని రాజకీయ పార్టీలు ఎన్నుకోవని పార్లమెంటేరియన్లు ఎన్నుకుంటారన్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు ఆయన. ఈ ఎన్నిక సైద్ధాంతిక పోరాటమని చెప్పారు. పోస్ట్ రిటైర్మెంట్ పదవులు అనేవి కేవలం రాజ్యాంగ పదవులకు మాత్రమే వర్తిస్తాయన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తనను గెలిపించాలని ఎంపీలందరినీ కలిసి కోరతానంటున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించారు? సంతోషంగా. సార్, ఇది అంటే సంఖ్యాబలం చూస్తే మీకు తక్కువ బలం ఉంది కదా, ఎట్లా? సంఖ్యాబలం ఎక్కువ తక్కువ ఉండదండి. పార్లమెంట్ మెంబర్స్ ఎన్నుకుంటారు, పొలిటికల్ పార్టీస్ ఎన్నుకోరు కదా. అందరి పార్లమెంట్ మెంబర్స్ కు అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇది ఐడియాలజికల్ బ్యాటిల్ అని చెప్తూ ప్రకటించారు. ఐడియాలజికల్ బ్యాటిల్ ఎవరు? మల్లికార్జున ఖర్గే అంటున్నారు ఇది ఐడియాలజికల్ బ్యాటిల్ అని. అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి. మిమ్మల్ని ఎంచుకోవడంలో కారణం ఏమంటారు? అది మీరు వాళ్ళని అడగారు సార్, ఈయన అడగారు. ఇప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత పదవులు తీసుకోవద్దు జడ్జెస్ అని చెప్పారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? పోస్ట్ రిటైర్మెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కి అప్లై అయ్యి కదా. నేను 14 ఏళ్ళు అయిపోయింది. పోస్ట్ రిటైర్మెంట్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎంపీలతో రేపు మీటింగ్ నిర్వహించబోతున్నారు. అందరినీ కలిసి తన అభ్యర్థిత్వాన్ని సమర్థించాలని కోరబోతున్నారు. అలాగే ఎల్లుండి ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.